वीबीआर पाठशाला के छात्र छात्राओं को शुभोदय। 9वीं कक्षा के छात्र छात्राएं हिंदी पाठ्य पुस्तक खोलिए। हिंदी पाठ्य पुस्तक में दूसरा पाठ का नाम गाने वाली चिड़िया। गाने वाली चिड़िया एक गद्य पाठ है। गद्य पाठ में कहानी विधा से संबंधित पाठ है। किस विधा से संबंधित पाठ है? कहानी विधा से संबंधित पाठ है। इस कहानी पाठ में हम पहला अनुच्छेद, दूसरा अनुच्छेद, तीसरा अनुच्छेद पढ़ चुके हैं। एक राजा था, वह बहुत सुंदर महल में रहता था। उसे अपने महल पर बहुत गर्व था। संसार के कोने कोने से यात्री महल देखने आते थे। यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी। उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था। यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी, बहुत मधुर स्वर में गाती थी। ఒక రాజు ఉండేవాడు. ఆయన ఒక అందమైన ప్యాలెస్లో నివసిస్తూ ఉండేవాడు. మరి ఆ ప్యాలెస్ అంటే ఆ రాజు ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవాడు. ప్రపంచం నలుమూలల నుండి కూడా ఆ బ్యూటిఫుల్ ప్యాలెస్ని చూడటానికి వస్తూ ఉండేవారు. ఆ యాత్రికులు వారు చేసినటువంటి యాత్రలో వారు చూసినటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో మహల్ యొక్క సౌందర్యాన్ని గురించి, అదేవిధంగా ఆ ప్యాలెస్కి పక్కనే ఉండేటువంటి అడవిలో నివసిస్తుండేటువంటి ఒక పాటలు పాడే పక్షిని గురించి కూడా రాయడం జరుగుతుంది. రాజు ఎప్పుడైతే ఆ యాత్రా వర్ణన చదువుతాడో, యాత్రికుల ద్వారా వర్ణించబడినటువంటి యాత్రా వర్ణన ఎప్పుడైతే చదువుతాడో అప్పుడు రాజుకు ఈ పాటలు పాడే పక్షిని గురించి తెలుస్తుంది. వెంటనే సైనికుల్ని పిలిపిస్తాడు. సైనికులతో అంటాడు, జంగల్ జావో ఉస్ చిడియాకో పకడ్ లావో, అడవికి వెళ్ళండి, అడవి నుండి ఆ పాటలు పాడే పక్షిని పట్టుకుని తీసుకుని రండి. మై ఉస్కా గానా సున్నా చాహతా హూ, నేను ఆ పాటలు పాడే పక్షి యొక్క గొంతు, ఆ స్వరం, ఆ పాటను నేను వినాలని కోరుకుంటున్నాను అని ఆదేశిస్తాడు. సైనిక జంగల్ మే గయే, మరి సైనికులు అడవిలోకి వెళ్తారు. వహా ఉన్హే ఏక్ లడ్కీ మిలి, అక్కడ ఆ సైనికులకు ఒక అమ్మాయి కనిపిస్తుంది. జిస్నే చిడియాకు గాతే హుయే దేఖా థా, మరి ఆ అమ్మాయి ఎవరు అని అంటే, ఎవరైతే ఏ పక్షి అయితే ఈ పాటలను పాడుతుందో ఆ పక్షి పాటలను విన్నటువంటి అమ్మాయి. ఓ బోలి, లడ్కీ బోలి, ఆ అమ్మాయి అంటుంది, వహ్ ముझे రాస్తే పర్ గానా సునాతి హై, మరి దారంతా కూడా నాకు పాటలను వినిపిస్తూ ఉంటుంది. ఇస్సే మేరీ సారీ తకాన్ దూర్ హో జాతీ హై, మరి ఆ పాటలు వింటూ ఉంటే సారీ తకాన్, తకాన్ అంటే అలసట, టైర్డ్నెస్, ఏదైతే అలసట ఉందో అదంతా కూడా దూర్ హో జాతీ హై, దూరం అయిపోతుందంటే మర్చిపోయే విధంగా ఉంటాయి ఆ పాటలు అని ఆ సైనికులతో ఆ అమ్మాయి అంటుంది. उसके बाद देखिए, सैनिकों के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज दी, मेरी सुंदर चिड़िया, हमारे राजा तुम्हारा मधुर संगीत सुनना चाहते हैं, क्या तुम उन्हें अपना गाना सुनाओगी? लड़की की बातें सुनकर चिड़िया बोली, मेरा संगीत तो इन हरे भरे जंगलों खेतों में अच्छा लगता है, फिर भी मैं राजा को अपना गाना अवश्य सुनाऊंगी। छात्र छात्राएं देखिए, वहां सैनिकों के अनुरोध पर, यहां इस वाक्य में कारक चिन्ह है, क्या है? के। किस प्रकार का कारक चिन्ह है? का, की, के। कारक चिन्ह है संबंध, संबंध कारक चिन्ह, संबंध कारक चिन्ह. का के की मीन्स ऑफ, ओएफ ऑफ, యొక్క. మరి సైనిकों के अनुरोध पर, अनुरोध माने क्या है? अनुरोध माने प्रार्थना, अनुरोध माने प्रार्थना या विनती, रिक्वेस्ट. सैनिकों के अनुरोध पर माने क्या है? पर भी कारक चिन्ह है. किस प्रकार का कारक चिन्ह है? अधिकरण कारक चिन्ह, अधिकरण कारक चिन्ह. देखिए, సైనికోं के अनुरोध पर, మరి సైనికుల యొక్క రిక్వెస్ట్, ఎవరిని రిక్వెస్ట్ చేశారు? లడ్కి, ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేయడం వలన చిడియాకు ఆవాజ్ ది, మరి
వాట్ షీ డిడ్, అమ్మాయి ఏం చేసింది, చిడియాకు ఆవాజ్ ది, ఆ పక్షిని పిలిచింది. ఆవాజ్, ఆవాజ్ ఏకవచన హై, ఆవాజే బహువచన్, ఆవాజ్ बहुवचन है आवाजें. Soldiers requested her to call that singing bird. మరి సోల్జర్స్ ఎప్పుడైతే రిక్వెస్ట్ చేశారో అమ్మాయిని, ఆ అమ్మాయి వెంటనే కిస్కో ఆవాజ్ ది, చిడియాకో ఆవాజ్ ది, ఆ పక్షిని పిలవడం జరిగిందట. ఆవాజ్, ఆవాజే స్త్రీలింగ శబ్దం. ఎప్పుడైతే ఏకారాంత బహువచనం రాసేటప్పుడు ఏకారాంత అనుస్వార వచ్చినప్పుడు ఆ పదాలు స్త్రీలింగ పదాలు. देखिए సైనికోं के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज दी. సైనికుల ఒక రిక్వెస్ట్ వలన ఆ అమ్మాయి ఆ పక్షిని పిలవడం జరిగింది. మేరీ సుందర్ చిడియా, ఓ మై లిటిల్ బ్యూటిఫుల్ బర్డ్, ఓ అందమైన పక్షి. చూడండి ఎంత చక్కగా సంబోధిస్తుందో. మేరీ సుందర్ చిడియా, लिटिल ब्यूटीफुल बर्ड, हमारे राजा तुम्हारा मधुर संगीत सुनना चाहते हैं. हमारे राजा మరి అవర్ కింగ్, మా యొక్క రాజు, తుమ్హారా మధుర సంగీత సున్నా చాహతే హై. తుమ్హారా అంటే నీ యొక్క, యువర్స్ ఎవరికడ, గానేవాలి చిడియా, పాటలు పాడే పక్షి. మరి మా రాజు నీ యొక్క మధుర సంగీత సున్నా చాహతే హై. మరి మధురమైనటువంటి సంగీతం అనే క్యా హై, మ్యూజిక్. చక్కటి మధురమైనటువంటి ఈ నీ యొక్క స్వరాన్ని వినాలని, సున్నా అంటే లిజనింగ్, లిజన్, వినాలని చాహతే హై. చాహనా, చాహ్ మానే విష్. సో కింగ్ విష్డ్, కింగ్ వాంట్స్ టు లిజన్ దట్ సింగింగ్ బర్డ్స్ వాయిస్. చక్కటి ఆ మధురమైనటువంటి స్వరాన్ని వినాలని మా రాజు కోరుకుంటూ ఉన్నారు. क्या तुम उन्हें अपना गाना सुनाओगे? Will you sing a sweet song for him, for the king? అని ఆ అమ్మాయి ఆ పక్షిని అడుగుతూ ఉంది. క్యా తుమ్ ఉన్హే, మరి తుమ్ అంటే నీవు, నీవు అంటే ఎవరు ఇక్కడ, పక్షిని, గానేవాలి చిడియాని అడుగుతుంది కదా. క్యా తుమ్ ఉన్హే, ఉన్హే అంటే రాజాకో, ఉన్హే అంటే నథింగ్ బట్ ఉన్కో అంటాం కదా. ఉన్కో కమ్స్ ఉన్హే. మరి నీవు ఉన్హే, ఉన్కో, రాజుకు అప్పుడు గానా సునావోగి క్వశ్చన్ మార్క్, మరి నీ పాటను నువ్వు వినిపిస్తావా అని ప్రశ్నిస్తూ ఉంది. కిస్నే కిస్సే పూచా, లड़की ने चिड़िया से पूछा. ఓకే, భవిష్యత్ కాల్ లేకే సునావోగి, వినిపిస్తావా అని అడుగుతూ ఉంది. देखिए सैनिकों के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज दी. मेरी सुंदर चिड़िया, हमारे राजा तुम्हारा मधुर संगीत सुनना चाहते हैं. क्या तुम उन्हें अपना गाना सुनाओगी? మరి ఈ పాటను మా రాజుకు వినిపిస్తావా అని చక్కగా అమ్మాయి ఆ పాటలు పాడే పక్షిని అడుగుతూ ఉంటుంది. और उसके बाद देखिए लड़की की बातें सुनकर चिड़िया बोली, मेरा संगीत तो इन हरे भरे जंगलों खेतों में अच्छा लगता है, फिर भी मैं राजा को अपना गाना अवश्य सुनाऊंगी. देखिए लड़की की बातें सुनकर, यहाँ देखिए बात, बातें, बात, बातें अनुस्वार स्त्रीलिंग शब्द, इसलिए देखिए, इसलिए यहाँ देखिए कारक चिन्ह क्या है, स्त्रीलिंग है. बात, बातें स्त्रीलिंग है, इसलिए की कारक चिन्ह का प्रयोग किया गया है. यहाँ देखिए का, के, की, ये तीन है, का, के, की, तीन है संबंध कारक चिन्ह. लड़की की बातें सुनकर, बातें అంటే వర్డ్స్, మాటలు. మరి అమ్మాయి యొక్క మాటలు విని చిడియా బోలి, దెన్ దట్ బర్డ్ రిప్లైడ్, ఆ పక్షి రిప్లై చేసిందట, మాట్లాడిందట, చెప్పిందట, मेरा संगीत तो इन हरे भरे जंगलों खेतों में अच्छा लगता है. मेरा संगीत, మరి మేరా సంగీత్ అంటే నా యొక్క పాటలు, నా యొక్క స్వరము ఎక్కడ బాగుంటాయట వినడానికి, ఇన్ హరే భరే జంగలో కేతో మే అచ్చా లగ్తా హై. హరే భరే అంటే ఫుల్ ఆఫ్ గ్రీనరీ, చక్కటి ఆకుపచ్చదనంతో నిండి ఉన్నటువంటి అడవులలో, జంగల్ మానే आपको मालूम है ఫారెస్ట్, మరి అడవులలో. అదేవిధంగా కేత్, కేత్ అంటే ఏంటి, అగ్రికల్చరల్ ఫీల్డ్స్,
గ్రీనరీ ఎక్కడైతే ఆకుపచ్చదనం ఎక్కువగా ఉంటుందో అక్కడ ఆ ఫీల్డ్స్లో అచ్చా లగ్తా హై, వినడానికి చాలా బాగుంటాయి అని ఆ పక్షి రిప్లై ఆన్సర్ ఇస్తుంది. ఫిర్ భీ మై రాజాకో అప్నా గానా అవశ్య సునాऊंगी. ఫిర్ భీ అంటే అయినప్పటికీ కూడా, మై రాజాకో అప్నా గానా అవశ్య సునాऊंगी, మరి నేను ఆ రాజుకు నా యొక్క పాటను అవశ్య సునాऊंगी. అవశ్య అంటే డెఫినెట్లీ, ఖచ్చితంగా నేను నా పాటను రాజుకు వినిపిస్తాను. ఈవెన్ దో ఐ విల్ సింగ్ ఎ సాంగ్, ఎ స్వీట్ సాంగ్ ఫర్ కింగ్ అని ఆ బర్డ్ రిప్లై ఇస్తుంది. రైట్. लड़की की बातें सुनकर चिड़िया बोली, मेरा संगीत तो इन हरे भरे जंगलों के तुम्हें अच्छा लगता है, फिर भी मैं राजा को अपना गाना अवश्य सुनाऊंगी. మరి ఆ అమ్మాయి మాటలు విన్న తర్వాత ఆ పక్షి అంటుంది, నా యొక్క సంగీతము ఈ చక్కటి ఆకుపచ్చదనంతో నిండి ఉన్నటువంటి అడవుల్లోనూ పొలాల్లోనూ వినడానికి చాలా మధురంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈవెన్ దో మై రాజాకు అప్నా గానా అవశ్య సునాऊंगी, నా పాటలను ఖచ్చితంగా నేను వినిపిస్తాను. ओके छात्र छात्राएं, पाठ्य पुस्तक खोलकर एक बार आप भी अनुच्छेद को पढ़िए और वर्तनी जो कठिन शब्द रहते हैं और वर्तनी है उनको देखिए. और पुस्तक में जो वचन है ना, व्याकरणांश और कारक चिन्ह है ना, इनको अपनी पुस्तक में लिख लीजिए. छात्र छात्राएं, इसके बाद देखिए अगले दिन दरबार लगा हुआ था. लड़की सहित सभी उपस्थित थे. तभी उड़ती हुई चिड़िया वहां आई और अपनी मधुर आवाज में गाने लगी. उसका गाना सुनकर सभी मुग्ध हो गए. राजा की आंखों में तो खुशी के आंसू आ गए. वे बोले, प्यारी चिड़िया, तुम यही हमारे पास रहो. जो तुम मांगोगी वह तुम्हें मिलेगा. चिड़िया बोली, महाराज, मैं आपके पास रहूंगी. मैंने आपकी आंखों में खुशी के आंसू जो देखे हैं. चिड़िया के लिए सोने का पिंजरा बनवाया गया था. जिस किसी चीज की वह इच्छा करती, राजा उसे पूरा करता. सारे राज्य में उस चिड़िया के संगीत की धूम मच गई. देखिए अगले दिन मीन्स నెక్స్ట్ డే, ఆ తర్వాత రోజు దర్బార్ లగా హువా తా. దర్బార్ అంటే ఏంటి? కోర్ట్ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లడ్కీ సహిత సభి ఉపస్థితి थे. లడ్కీ సహిత మీన్స్ విత్, మరి ఈవెన్ దట్ గర్ల్ ఆల్సో అటెండెడ్, ప్రెజెంటెడ్ టు దట్ కోర్ట్. लड़की सहित सभी उपस्थित थे. उपस्थित मीन्स प्रेजेंट. उपस्थित विलोम शब्द है अनुपस्थित. प्रेजेंट absent. नेक्स्ट डे गर्ल and courtiers were present before the king. तभी उड़ती हुई चिड़िया वहां आई. అప్పుడే उड़ती हुई चिड़िया वहां आई, ఎగురుకుంటూ ఒక ఈ పక్షి ఆ సభకు వస్తుంది. और अपने मधुर आवाज में गाने लगी. మరి చక్కటి స్వీట్ వాయిస్ తో పాడడం మొదలు పెడుతుంది. उसका गाना सुनकर सभी मुग्ध हो गए. మరి ఆ పక్షి యొక్క పాట విని అందరూ కూడా ముగ్ధ हो जाना माने खुश हो जाना, వారందరూ కూడా ఎంతో సంతోషపడతారు. రాజా की आंखों में तो खुशी के आंसू आ गए. మరి రాజు కళ్ళల్లో సంతోషంతో ఆంసు అంటే ఏంటి? టీయర్స్, కన్నీళ్ళు. సంతోషంతో కన్నీళ్ళు రావడం అంటే ఏంటి? ఆనంద బాష్పాలు అంటాం. అంటే ఎంతో సంతోషంగా ఉన్నప్పుడు కూడా ఆ సంతోషం వలన కళ్ళలో నీళ్లు రావడం జరుగుతుంది. దాన్ని మనం ఖుషీకి ఆంసు, ఆనంద బాష్పాలని అంటాం. మరి రాజు ఆ పాట వింటూ ఉండేటప్పుడు తన కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చాయట. వే బోలే మానే రాజా బోలే, రాజు అన్నారట, ప్యారీ చిడియా, డియర్ బర్డ్, తుమ్ యహీ హమారే పాస్ రహో, నీవు ఇక్కడే మా దగ్గరే ఉండు అని ఆ బర్డ్ని అడిగారట. ఎవరు? రాజు.
जो तुम मांगोगी, మాంగన అంటే ఏంటి ఆస్కింగ్, మరి ఏదైతే నువ్వు అడుగుతావో మాంగోగి వహ్ తుమ్హే మిలేగా, మరి ఏదైతే నువ్వు అడుగుతావో అది నీకు లభిస్తుంది అందుతుంది అని ఆ రాజు ఆ బర్డ్ని అడుగుతారు. చిడియా బోలి, దెన్ బర్డ్ రిప్లైడ్ దట్ మహారాజ్ ఓ కింగ్ మై ఆప్కే పాస్ రహూంగి, సో నేను మీ దగ్గర ఉంటాను. బర్డ్ యాక్సెప్టెడ్, बर्ड अग्रीड दैट टू स्टे विद द किंग. मैंने आपके आंखों में खुशी के आंसू जो देखे हैं. मैंने అంటే ఇక్కడ బర్డ్ పక్షి చెప్తుంది, నేను ఏవైతే మీ కళ్ళల్లో ఆనంద బాష్పాలు, ఏవైతే కన్నీళ్లను మీ కళ్ళల్లో నేను చూశానో ఆ సంతోషం మీలో నేను చూశాను, అందువలన నేను మీ దగ్గర నేను ఖచ్చితంగా ఉంటాను అని అంటుంది. चिड़िया के लिए सोने का पिंजरा बनवाया गया. మరి ఆ పక్షి కోసం सोने माने गोल्ड, पिंजरा माने केज, गोल्डन केज, ఒక బంగారు పంజరాన్ని ఒకటి తయారు చేయించడం జరుగుతుంది. जिस किसी चीज की वह इच्छा करती, ఏ వస్తువు కావాలని అది కోరుకుంటుందో, ఇచ్చా माने डिजायर, ఇచ్చాయే ఏ కోరిక అయితే కోరుకుంటుందో రాజా उसे पूरा करता, రాజు మరి ఆ కోరికను पूरा करता నెరవేర్చేవాడు. सारे राज्य में उस चिड़िया के संगीत की धूम मच गई. మరి రాజ్యం అంతా కూడా उस चिड़िया के संगीत की धूम मच गई. ఆ పక్షి యొక్క వాయిస్ ఏదైతే ఉందో అది ఎంతో ధూమ్ మచానా అంటే ఫేమస్ అవడం. धूम मच गई माने प्रसिद्ध होना, क्या है प्रसिद्ध होना. इच्छा, इच्छा का बहुवचन क्या है इच्छाएं, इच्छाएं. पिंजरा, इसका बहुवचन क्या है पिंजरे, पिंजरा पिंजरे. छात्र छात्राएं आप भी एक बार अनुच्छेद देखिए, इसमें व्याकरणांश है. आंक, आंक का बहुवचन क्या है आंक, आंखें. अनुस्वार स्त्रीलिंग शब्द है. खुशी, खुशी का बहुवचन क्या है खुशियां, यह भी स्त्रीलिंग शब्द है. खुशी खुशियां. लड़की, वचन क्या है लड़कियां, लड़की लड़कियां. उपस्थित अनुपस्थित. इस प्रकार आवाज आवाजें. पास विलोम शब्द क्या है दूर. इस प्रकार आप पाठ्यपुस्तक देखकर पाठ्यपुस्तक में जो अनुच्छेद है उसको एक बार आप भी पढ़ना चाहिए और व्याकरणांश हैं अपनी पुस्तक में लिख लीजिए.